హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, SSCM సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నల్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ as ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ గురించి అయితే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ మధ్యన కొంచెం వీడియోస్ అయితే డిలేగా వస్తున్నాయి. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయడం లేదు. బట్ ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒకసారి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఫస్ట్ మాట్లాడతాను. ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జూలైలో మనకు సింగరేణికి సంబంధించి మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఆగస్టులో జేమెట్కి సంబంధించి కావచ్చు, ఫిట్టర్కి సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే 02/2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అంటే మనకు ఆగస్టులో సింగరేణి ఎగ్జామ్స్ జరిగాయి. అలాగే జూలైలో కూడా సింగరేణికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా EDCL కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా CBT ఫార్మాట్లోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ నియామక ప్రాసెస్ అనేది ఎప్పుడు ముందుకు వెళ్తుంది అని చెప్పేసి చాలా మంది అయితే నన్ను అడగడం జరిగింది. దాని మీద నేను కొంత వర్క్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు సింగరేణిలో ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే మనకు ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డేనే లేదా 1 or 2 డేస్లోనే మనకైతే రిజల్ట్ అయితే వచ్చి ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఈ ఎగ్జామ్ వచ్చేసి EDCL కండక్ట్ చేసింది, కొత్త బోర్డుకు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి కొంత డిలే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇదివరకు సింగరేణికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఈ డిలేని కొంచెం వాళ్ళైతే పాజిటివ్గా తీసుకోలేరు. కానీ ఒకసారి ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు కొన్ని అవకాశాలు జరిగాయి, ఆ తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకునే కన్నా ముందే అవన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేసి రిజల్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి సింగరేణి అయితే ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, అలాగే మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి అంటే 01/2024 నెక్స్ట్ 02/2024కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి మనకు అక్టోబర్, నవంబర్ ఈ రెండు మధ్యలో అయితే రావడం జరుగుతుంది. అంటే నియామక ప్రాసెస్ వచ్చేసి మనకు నవంబర్, మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ లోపే కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ లోపే వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలలో చేరి వర్క్స్ అయితే చేయబోతున్నారు అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. బట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తాయని చెప్పేసి మనకు క్లారిటీ లేదు. కాకపోతే నేను కనుక్కున్న దాని విషయం ప్రకారం మాత్రం మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్లో వస్తాయి. సో అలాగే వీటికి సంబంధించినటువంటి నియామక ప్రాసెస్ కూడా కంప్లీట్గా కొంచెం అటు ఇటుగా డిసెంబర్ లోపే కంప్లీట్ అవబోతుందని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా కొన్ని ఎగ్జామ్స్ కూడా మనకు జరగాల్సి ఉన్నాయి 02/2024లో. అలాగే కొన్ని అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా సింగరేణిలో రావాల్సి ఉన్నాయి. వాటన్ని గురించి కూడా నేను ముందు వీడియోస్లో అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. సో ఇది యాజ్ ఆఫ్ నౌ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఇంటర్నల్లో కూడా చాలా జాబ్స్ వచ్చేసి మనకు అక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంటర్నల్లో కూడా మనకు ఒక 1500 జాబ్స్ అయితే వేసి అందులో కొన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చి ఉంది. అది ఇంటర్నల్ జాబ్స్. ఆల్రెడీ ఎంప్లాయీస్ మాత్రమే ఇంటర్నల్గా రాస్తారు కాబట్టి వాళ్ళే అక్కడ అది సాధించడం జరుగుతుంది. కానీ ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ వచ్చేసి ఇంకా మిగిలి ఉన్నటువంటి ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే చాలా రోజులు అవుతుంది అవి డిక్లేర్ చేసి, బట్ వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటివి ఇంకా కండక్ట్ చేయడం లేదు. మరి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? అవి CBT ఫామ్లో కండక్ట్ చేస్తారా, లేకపోతే మనకు
ఓఎంఆర్ ఫామ్లోనే కనెక్ట్ చేస్తారా అని చెప్పి చూసుకున్నట్లయితే, సో ఇంటర్నల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఒక 20 days తర్వాత స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే సింగరేణికి సంబంధించి ఇంటర్నల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో కానీ కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి మన దగ్గర ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్. వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఆన్లైన్లో చేస్తారా ఆఫ్లైన్లో చేస్తారా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అవి ఆఫ్లైన్లోనే కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనా మారినా సరే కొంచెం ఆన్లైన్లో కూడా చేయొచ్చు, బట్ ఆఫ్లైన్లోనే ఎక్కువ కండక్ట్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ముందు నేను వీక్లీ ఒక 4-5 వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీలైతే మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.